సూర్యుడు మనకి తన ప్రతాపాన్ని చూపించడం మొదలెడతాడు వేసవికాలంలో. సో మనం కూడా అందరం వేసవికాలం వేడిని తట్టుకోవడానికి చాలా రకాల మార్గాలను ఎత్తుకుంటూ ఉంటాం. మనం ఏసీలు ఆన్ చేసుకుంటాం, దుమ్ము దులుపుకుని కూలర్లు ఆన్ చేసుకుంటూ ఉంటాం. సో అంత కూలింగ్ కావాలని చెప్పి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. సిమిలర్గా మొక్కలు కూడా అవే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. పాపం అవి చేసుకోలేవు కదా. సో అందుకని మనం చేయాలి. వాటికి ఈ సమ్మర్లో మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, వాటిని మనం పిల్లల్లాగా ఎలాగా మనం వాటిని కేర్ తీసుకోవాలి. పిల్లలే కదండి మనకి మొక్కలంటే. సో మొక్కలతో మన అనుబంధం పెంచుకున్నామంటే రోజుకు రోజు మొక్కల దగ్గరికి వెళ్ళకపోయినా కూడా మనకి చాలా బాధ అనిపిస్తుంది. మిస్సింగ్ అయిపోతూ ఉంటాం ఏదో సంథింగ్. సో ఆ పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటే ఏం చేయాలి ఈ సమ్మర్లో మనం అన్నది ఈరోజు వీడియోలో చూద్దాం. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ కిచెన్. నా ఛానల్ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని ఈ ఛానల్ సపోర్ట్ చేయండి. మన ఛానల్లో చాలా మంచి కంటెంట్ ఉంది ఆల్రెడీ, మీరు చూడండి. మన ఛానల్లో ఉన్న ప్రతి వీడియో మీకు ఉపయోగపడే మంచి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. చూసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయి. సమ్మర్లో ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే మొక్కలకి ఫెర్టిలైజర్ ఇచ్చేసుకోవాలండి ఇప్పుడే. ఎందుకంటే సమ్మర్ టైంలో మనం ఫెర్టిలైజర్ ఇవ్వకూడదు. సో అంతకన్నా ముందే మనం మొక్కల్ని రెడీ చేయాలన్నమాట. సో ఏం చేయాలి, మనం కొంచెం పైపైన మట్టిని లైట్గా కదిలించుకుని, సో ఏదైనా ట్రబుల్ తీసుకుని మీరు కొంచెం గుల్ల చేసుకోవాలి పైన. చేసుకున్న తర్వాత సో ఇట్లా మనం కంపోస్ట్ ఒకటి రెడీ చేసుకోవాలండి. అంటే మనం కంపోస్టు, నేను గ్రౌండ్ నట్ కేకు, మస్టర్డ్ కేకు, నీమ్ కేక్ పౌడరు, ఈ 4 రకాలు కలిపి రెడీ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు 4 రకాలు మనం అన్ని మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు కామన్గా. సో దీన్ని ఏం చేయాలి, మనం ఇంత ఒక గుప్పుడంతా తీసుకుని మనం మొక్కలు ఊరినే జల్లేసుకోవాలండి ఇట్లా. సో ఇట్లా ఫెర్టిలైజింగ్ అన్నది మనం ఎండలు ఇప్పుడు ముదరక ముందే మనం ఇచ్చేసుకోవాలండి. ఒకసారి ఎండలు ముదిరిన తర్వాత మనం ఫెర్టిలైజ్ ఇవ్వకూడదండి. సో గుప్పుడున్నర మనం ఇట్లా ఇచ్చుకోవచ్చు, ఇంతకని ఎక్కువ అవసరం ఉండదు ప్లాంట్కి మనకి. సో ఇట్లా కంపోస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే మనం మల్చింగ్ అండి. సమ్మర్లో చాలా ఇంపార్టెంట్ మల్చింగ్ అన్నది. సో ఆల్రెడీ నేను మల్చింగ్ గురించి ఇంతకుముందే మీకు ఒక వీడియోలో చూపించాను ఆల్రెడీ నేను. సో ఎండుటాకులు మీ దగ్గర ఏ ఎండుటాకులు అందుబాటులో ఉంటే ఆ ఎండుటాకులు మనం తీసుకుని దీంట్లో ఈ మట్టి మీద మనం ఏదైతే ఇప్పుడు కంపోస్ట్ వేసామో దానిపైన అంతా కూడా కవర్ చేసేయాలి. ఈ కవర్ అన్నది అట్లీస్ట్ ఒక 2 అంగుళాలన్నా కవర్ చేసుకుంటే మందంగా ఉంటే బాగుంటుంది మల్చింగ్ అన్నది. సో ఫుల్ డీటెయిల్ అంతా కూడా నా మల్చింగ్ వీడియోలో మీకు మొన్ననే చూపించాను ఆల్రెడీ. చూడని వాళ్ళంటే చూడండి. మల్చింగ్ చాలా బెనిఫిషియల్ మన మొక్కలకి, ప్రొటెక్ట్ చేస్తుంది సాయిల్ని మనకి. దీనివల్ల ఏమవుతుంది, దానివల్ల అంటే మనకి ఎవాపరేషన్ తగ్గిపోద్దండి. మొక్కల్లో ఆవిరి అవ్వకుండా నీళ్లు తగ్గిపోయి మనకి లోపల మట్టిలో చెమ్మ అన్నది మెయింటైన్ అవుతూ ఉంటుంది. కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట మొక్కలకి, వేళ్ళకి. సో మొక్కలు హాయిగా ఫీల్ అవుతూ ఉంటాయి. సో మనం ఎంత కూలింగ్ కావాలనుకుంటాం, మొక్కలు కూడా అంత కూలింగ్ కావాలనుకుంటాయి. ఎందుకంటే బయట ఎండ మొత్తం కంప్లీట్ ఎండలోనే ఉంటాయి కాబట్టి లోపల నుంచి మనం ఈ కూలింగ్ని అందిస్తే కొంతవరకు అవి తట్టుకుని నిలబెడతా ఉంటాయి అనమాట దాన్ని. సో మూడోది ఏంటంటే ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ వాటరింగ్ అండి. మనకి ఫుల్ వాటరింగ్ చేసుకోవాలి మనం, చాలా ఇంపార్టెంట్ వాటరింగ్ మల్చింగ్ చేసిన తర్వాత. సో రోజు మార్నింగ్ ఈవినింగ్ చేసుకోగలిగితే పెద్ద చెట్లకు మంచిదండి. చిన్న మొక్కల కంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఒకసారి ఇచ్చుకుంటే చాలండి. లేదా ఈవినింగ్ టైం మీరు సన్సెట్ అయిపోయిన తర్వాత వాటరింగ్ చేసుకోవాలి. ఈవినింగ్ టైంలో ఏంటంటే మొక్కల్ని ఫుల్గా తడపాలి. కొంచెం ఒకసారి తడుపుకుంటే మిస్ట్ ఏదైనా ఉంటే మన దగ్గర స్ప్రేయర్లు కానీ ఉంటే దాంతో తడుపుకోవాలండి. తడుపుకుంటే ఏమవుతుందంటే మొక్కలకి చాలా చల్లగా ఫీల్ అవుతాయి అనమాట. బట్ ఎండ ఉన్నప్పుడు మీరు ఎప్పుడు తడుపుకోకూడదండి. సో ఇట్లా మనం తడుపుకుంటే ఏమవుతుందంటే ఒకటి ఆకుల మీద ఉన్న దుమ్మంతా కూడా వెళ్ళిపోతుందండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతాయి అనమాట. సో 4 ఇంపార్టెంట్ మనకి సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మొక్కలకి హీట్ నుంచి మనం ప్రొటెక్ట్ చేయాలంటే ఇంపార్టెంట్ వాటిని గుంపులుగా ఉంచుకోవటం. అంటే మొత్తం దగ్గరగా పెట్టాలన్నమాట మొక్కల్ని. ఇక్కడ చూడండి, నేను మొక్కలన్నీ ఎలా పెట్టాను, కుండీ పక్కన కుండీ. సో ఇంత దగ్గరగా ఉండాలి. ఇంత దగ్గరగా ఉంటే ఏమవుతుందంటే మనకి ఈ ఆపరేషన్ అన్నది జరుగుతూనే ఉంటుంది. అన్ని మొక్కలు, కొన్ని పెద్ద ఆకులు ఉన్నాయి, ఎక్కువ ఆపరేషన్ ఒకటి ఉంటాయి. చిన్న మొక్కలు కొంచెం తక్కువ ఆపరేషన్ అన్నీ ఆపరేట్ చేస్తూ ఉంటాయి. వాటర్ని ఆవిరి అవుతూ ఉంటుంది. సో ఆవిరి ఏమవుతుందంటే ఇక్కడ అంతా కూడా ఈ ఏరియాలో అంతా కూడా మనకి డిఫరెంట్ మొక్కలు డిఫరెంట్గా ఆవిరి వచ్చేదంతా కూడా మనకి కూలింగ్ వాతావరణం క్రియేట్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎండవేడిని తట్టుకుంటూ ఉంటాయి అన్నమాట మొక్కలు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలా మొక్కలు ఉన్న చోట ఏం చేయాలంటే మనం కింద ఏదైనా ప్లేట్లో నీళ్ళు వేసి పెట్టుకోవాలి. సో మొక్కల మధ్యలో మనం అక్కడక్కడ ఇటువంటి ప్లేట్లు మన దగ్గర ఉంటాయి కదండి, ఆ ప్లేట్లు పెట్టుకోవచ్చు. ఆ ప్లేట్ల మీద కుండీలు కూడా పెడతా ఉంటాం కదా మనం. సో అట్లా కూడా కుండీల్లో కూడా నీళ్ళు పోసుకోవచ్చు. ఇలాగ ప్లేట్లు కూడా పెట్టుకోవచ్చు. ప్లేట్లు కూడా పెట్టుకుని మనం వాటర్ని దీని నిండా నింపి పెట్టేసుకుంటే ఏమవుతుందంటే వాటర్ ఎవాపరేట్ అవుతూ ఉంటుందండి. వాటర్ ఎవాపరేట్ అయ్యేటప్పుడు మనకి ఏమవుతుందంటే మొక్కలకి సో ఇట్లా పెట్టడం వల్ల ఏంటంటే మనకి వాటర్ అనేది ఆపరేషన్ మనకి అవుతూ ఉంటుంది ఇక్కడ ఈ ఏరియాలో. సో ఇక్కడ కూలింగ్ అన్నది మనకు వస్తూ ఉంటుంది అనమాట. దీంట్లో మనం పెబుల్స్ లాంటి రాళ్ళ లాంటివి కూడా వేయచ్చండి. రాళ్ళు లాంటివి వేసుకుంటే పక్షులు కూడా పాపం నీళ్ళు అందుతూ ఉంటాయి, వచ్చి తాగుతూ ఉంటాయి. అట్లనే మనకి మొక్కలు కూడా ఆపరేషన్ అయ్యి కూలింగ్ వాతావరణం ఉంటుందన్నమాట.
సో ఇట్లా మనం టబ్స్లో కూడా అక్కడక్కడ నీళ్ళు నింపి పెట్టుకుంటే ఈ వాటర్ ఎవాపరేషన్ అనేది జరుగుతూ ఉంటాయండి. టబ్స్, బకెట్స్ ఏమున్నా కూడా మీరు ఎక్కడ వీలైతే అక్కడ ఒకటి మొక్కల దగ్గర అక్కడక్కడ పెడితే ఏమవుతుందంటే వాటర్ ఎవాపరేషన్ అయ్యి మనకి కూలింగ్ అన్నది ఎఫెక్ట్ బాగుంటుంది అనమాట ఆ ఏరియాలో మనకి. ఇట్లా మనకి హ్యాంగింగ్ బాస్కెట్స్ అవి ఉంటాయి కదా, హ్యాంగింగ్ బాస్కెట్స్లో మనం రకరకాల మొక్కలు పెంచుతూ ఉంటాము. సో వీటిలో ఏమవుతుందంటే నీళ్లు లోపల ఎండిపోయినట్టు అయిపోయి గట్టిగా అయిపోతూ ఉంటాయి. సో వీటిని ఏం చేయాలంటే మనం అట్లీస్ట్ 1 వీక్ ఒకసారి అన్న ఈ సమ్మర్లో ఏం చేయాలంటే ఇట్లా ఏదైనా టబ్బు తీసుకొని మనం మొత్తం అందులో డిప్ అయ్యేటట్టుగా వదిలేయాలండి. డిప్ అయ్యేదానికి వదిలేస్తే 2 నిమిషాలు ఉంచేస్తే సో వాటర్ అన్నది మనకి లోపల మట్టి అంతా కూడా బాగా లాక్కుంటుందండి. ఇలా చేయాలనుకున్నప్పుడు మీరు ఆఫ్టర్నూన్ ఎండ తగ్గిపోయిన తర్వాత చేస్తే ఏమవుతుందంటే మనకి నైటు చీకటి పడే లోపల ఇదంతా డ్రై కూడా అయిపోతుంది. వాతావరణం అంతా డ్రై వెదర్ ఉంటుంది కాబట్టి తొందరగా డ్రై కూడా అయిపోతుంది మనకి. మరీ లేట్ అవర్స్లో చేయకూడదు. ఎప్పుడు కూడా మొక్కలో చామ అన్నది నైట్ టైం ఉండకూడదు. ఎక్కువ నైట్ టైం ఎక్కువ ఉంటే ఇన్ఫెక్షన్లు వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం ఎండ వెళ్ళిపోగానే మనం చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా షేడ్ నెట్ అండి, అది మనకి మొక్కలో ఉన్న పొజిషన్ బట్టి వేసుకోవచ్చు. ఈ షేడ్ నెట్ అవసరం లేకుండా కూడా మీరు మొక్కలు పెంచుకోవచ్చు. ఎలాగంటే మీరు ఈ పాదులు లాంటివి పెట్టుకుని మనం ముందు ఎక్కించేసుకుంటే, ఎందుకంటే పైన ఉంటాయి కాబట్టి వేడి అంత ఎక్కువ తగలదు అనమాట. ఎక్కువ మొక్కలు ఉండి కింద అంతా ఉన్న వాళ్ళకి పాదులే లేకుండా బాగా ఎండ తగులుతుంది అనుకుంటే షేడ్ నెట్ అనేది ఒక ఆప్షన్ అండి. ఇందులో 50% వరకు మీరు మినిమమ్ షేడ్ నెట్ కవరేజ్ ఉండాలి. అంటే 50% లైటింగ్ మనకు లోపలికి వస్తుంది. ఇందులో 50, 60, 70 అట్లా దొరుకుతాయి అనమాట మన క్లాతులు. ఇందులో ప్రిఫరబుల్లీ గ్రీన్ కన్నా కూడా బ్లూ దొరికితే తీసుకోండి. ఎవరైనా వేసుకోవాలనుకుంటే బ్లూ దొరికితే తీసుకోండి. గ్రీన్ షేడ్ నెట్ వల్ల ఎఫెక్ట్ పెద్దగా మనకు ఉపయోగం ఉండదు. బట్ వేరేజ్ మీరు బ్లూ షేడ్ నెట్ వేసుకుంటే ఏమవుతుందంటే మొక్కలకి చాలా వెజిటేటివ్ గ్రోత్ వస్తుందండి. ఇది సైంటిఫిక్లో కనుక్కున్నదనమాట. మొక్కలనే లోపల మనకి వెజిటేటివ్ అంటే ఆకులు బాగా వచ్చి ఇంకా బాగా హెల్తీగా గ్రోత్ అవుతుంది అనమాట ఆ బ్లూ షేడ్ వల్ల. సో బ్లూ షేడ్ వేసుకుంటే మనకి ఎక్కువ ఉపయోగం గ్రీన్ కన్నా కూడా. ఎందుకంటే ఆకులు ఆల్రెడీ గ్రీన్ ఉంటే దాని రిఫ్లెక్షన్ గ్రీన్ వస్తుంది, ఇది కూడా గ్రీన్ వస్తుంది. సో ఇదేమో గ్రీన్ నెట్ షేడ్ అనమాట. ఇది మామూలుగా ఏంటంటే సమ్మర్లో హీట్ అది రాకుండా కొంతమంది మామూలు బిల్డింగ్ల మీద కూడా ఎంచుకుంటూ ఉంటారు, ఫ్లోర్ అది హీట్ ఎక్కువ కిందకి దిక్కుండా. సో వాటికి ఇది బాగా ఉపయోగపడుతుందండి. మా బ్రానిగాడు వచ్చి చూడండి మళ్ళీ. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇలాగ మన కుండీలన్నీ కూడా నేల మీద డైరెక్ట్గా పెట్టకూడదండి. అది టబ్స్ కానీ ఇట్లా నేల మీద డైరెక్ట్గా పెడితే ఏమవుతుందంటే ఒకటి మొక్కలకి కింద అంతా కూడా మట్టి అన్నది కింద చేరిపోతూ ఉంటే నేల హీట్ అన్నది మనకి బాగా దీనికి తగులుతూ ఉంటుంది అనమాట. సో అందుకని ఏం చేయాలి, ఇటువంటి స్టాండ్ లాంటి దేని మీద కూడా మనం పెట్టుకుంటే ఏమవుతుందంటే మొక్కలకి ఈ హీట్ అన్నది ఫ్లోర్ మీద ఉండే హీట్ ఏదైతే ఉందో ఆ హీటు పొగల కింద వస్తుంది కదండి. సమ్మర్ మధ్యాహ్నం దాటిందంటే మనకి నేల ఏడైపోయి పొగలా వస్తుంది. ఆ పొగలన్న ఏంటంటే మొక్కలకి చాలా ఎఫెక్ట్ చేసేస్తాయి. సో అలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇలా హైట్ మీద పెట్టుకుంటే మనకి ఆ మొక్కలన్నవి కూడా అన్నీ కూడా ప్రాబ్లం కాకుండా ఉంటాయండి. సో ఇట్లా హైట్ సెట్ చేసుకోవాలి. మీరు ఏదైనా ఇటుకల మీద కూడా పెట్టుకోవచ్చు. ఏదో 2 ఇటుకలు పెట్టుకుని ఏదైనా మీరు దాని మీద చెక్కలు లాంటివి వేసుకుని దాని మీద కూడా పెట్టుకోవచ్చు. కొంచెం హైట్ ఉండాలి. హైట్ ఉంటేనే మీకు ఫ్లోర్ హీట్ అన్నది మొక్కలకి ఎక్కువగా ఎఫెక్ట్ కాకుండా ఉంటాయన్నమాట, హెల్తీగా ఉంటాయన్నమాట మీకు చాలా. సమ్మర్లో ఇంకోటి మనం వేసవికాలం మొదలవకముందే మనం ప్రూనింగ్ అనేది చేసుకోవాలండి. ఏ విధమైన ప్రూనింగ్ ఉన్నా కూడా మనం చేసుకోవాలనుకుంటే ఈ మొదలవకముందే చేసేసుకోవాలి. ఇలాగ ఎండు కొమ్మలు ఏమైనా ఉంటే కూడా అన్నీ ప్రూన్ చేసేసుకోవాలి. సో ఎక్స్ట్రా మనకి ఏదైనా అవసరం లేని ఏమున్నా కూడా అన్ని ఆకులు కానీ అన్నీ కూడా తీసేసుకోవాలి. ఇదిగోండి గులాబీ మొక్క అంతా అయిపోయింది. నేను ఇక్కడ వరకు ఇప్పుడు ప్రూనింగ్ చేసేస్తాను మొత్తం. సో ఈ ప్రూనింగ్ అన్నది ఇప్పుడే చేసేసుకోవాలి. మళ్ళీ మిడ్ సమ్మర్లో మనం ప్రూన్ చేసుకోకూడదండి. సో ఈరోజు మనం చూసాం కదా సమ్మర్లో మన మొక్కల్ని అంటే మన పిల్లల్ని ఎలాగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ మొక్కలన్నింటినీ కూడా జూన్ వరకు మనం వీటిని జాగ్రత్తగా చూసుకుంటే మనకు జూన్ నుంచి మొక్కలన్నీ కూడా రెపరెపలాడుతూ వర్షాలు పడగానే ఇంకెంతో బాగా చాలా సంతోషంగా మనకి మంచి మంచి పంటలు ఇవ్వడానికి రెడీ అయిపోతూ ఉంటాయి. మనం ఈ విధంగా కేర్ తీసుకుంటే ఈ సమ్మర్లో కూడా మనకి ఈ కూరగాయలకు లోటు లేకుండా మన మిద్దె తోట నుంచి మనకు కావాల్సిన కూరగాయలు ఆకుకూరలు కూడా పండుతాయి డెఫినెట్గా తప్పకుండా. సో ఈ సమ్మర్లో కూడా మనం ఇంత కేర్ తీసుకోవాలి. అందరూ ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా తీసుకుని మీ మిద్దె తోటలు అన్నీ కూడా జాగ్రత్తగా సేవ్ చేసుకుంటే మనం ఇన్న సంవత్సరం పడ్డ కష్టం అంతా కూడా ఈ 2 నెలల్లో మనం పోగొట్టుకోకూడదు. ఈ సమ్మర్కి మొక్కలను మనం ఎండబెట్టేసుకోకుండా ఉంటే బాగుంటుంది. మల్చింగ్ ముఖ్యంగా మల్చింగ్ చేస్తే ఏమవుతుందంటే మనం ఒక రోజు నీళ్ళు పోయకుండా మర్చిపోయినా కూడా మనకి మొక్కలు ఏమీ ఎఫెక్ట్ కాకుండా ఉంటాయన్నమాట. ఎందుకంటే ఒకసారి మల్చింగ్ చేసి మనం నీళ్ళు పోస్తే 3-4 రోజులు కూడా సరిపడా తేమ అన్నది అందులో మెయింటైన్ అయిపోతుంది. ఎప్పుడైతే మీరు వాటర్ని ఆవిరాకుండా ఆపేస్తారో మీకు ఆ తేమ అన్నది లోపలే ఉంటుంది. మొక్కలు హెల్తీగా ఉంటాయి, కూల్గా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మధ్యలో మీకు వీలైతే మిస్ట్ ఇవ్వండి. ఏదైనా స్ప్రేయర్తో మీకు సన్న మిస్ట్ లాంటి స్ప్రే చేసినా కూడా మొక్కలు బాగుంటాయి. అలాగే మన ఎండలో పెట్టుకుని ఇండోర్ ప్లాంట్స్ కూడా మనం మార్నింగ్ టైము అలాగే ఆఫ్టర్నూన్ టైం కూడా కొంచెం మంచి స్ప్రే బాటిల్ పెట్టుకుని చిన్నది స్ప్రే ఇచ్చుకుంటా ఉంటే లీవ్స్ మీద మనకి మొక్కలు అనేవి కూడా చాలా హెల్తీగా బాగుంటాయి అన్నమాట, ఫ్రెష్గా. సో ఇదండి ఈరోజు మనం
సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. సో మన స్టోర్లో చాలా రకాల గార్డెనింగ్ టూల్స్, ఫెర్టిలైజర్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి ఆల్రెడీ. జీవామృతం కూడా లాస్ట్ టైం మేము ప్రీ బుకింగ్ పెట్టినప్పుడు హెవీ బుకింగ్స్ అయినాయి. సో ఆ లాట్ అయిపోగా ఇప్పుడు సెకండ్ లాట్ ఆల్రెడీ అండర్ ప్రిపరేషన్లో ఉందండి. ఐ థింక్ అనదర్ 3 డేస్లో మళ్ళీ అగైన్ సెకండ్ లాట్ కూడా రెడీ అయిపోతుంది. ఎవరికైనా కావాలంటే మీరు ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న వాళ్ళకి ఒక 3-4 డేస్ తర్వాత ఆర్డర్స్ అనేది షిప్మెంట్ అవుతూ ఉంటాయి. సో ఈ ఛానల్లో మీరు సపోర్ట్ ఇలాగ ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకొక వీడియోలో మీతో కలుస్తానండి. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అండి.